5 కోట్ల రూపాయలు 1069 కిలోమీటర్ల రోడ్లు మనం దిగ్విజయంగా పూర్తి చేసాం అధ్యక్ష. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య పథకం క్రింద గిరిజనులు కూడా అందరికీ అందించే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఐటీడీఎల్ ద్వారాగా తాగునీటి సరఫరా ప్రణాళిక రూపొందించి పూర్తిగా గిరిజన గుడెల్లో తాగునీరు ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి గుడేళ్ళకి అందించే విధంగా తాగునీరు ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం అరకు పాడేరు వంటి గిరిజన గుడేల్లో కూడా ఈ ఉచిత బస్సును కూడా అమలు చేసాం అధ్యక్ష. అలాగే ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గిరిజన గూడాలకు సంబంధించి ప్రత్యేకించి ప్రతి గ్రామంలో రోడ్లు పోసే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో గ్రామాల్లో రోడ్లు పోసాం అధ్యక్ష. అలాగే గత వైసీపీ హయాంలో గిరిజనులకు చాలా ద్రోహం జరిగింది అధ్యక్ష. 16 సంక్షేమ పథకాలు గిరిజనులకు తీసివేశారు అధ్యక్ష. అలాగే జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా గిరిజనులకు అన్యాయం చేశారు అధ్యక్ష. అలాగే గిరిజనులకు చెందినటువంటి 3.5 లక్షల ఎకరాలని ఈరోజు వారు గత ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇలాగా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసినటువంటి గిరిజనులందరినీ కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మంచి బడ్జెట్తో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే పల్నాడు జిల్లాలో బొల్లపల్లి మండలంలో ఎస్టీలు సుమారు 30,000 మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడ వారు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తే ఎస్టీలు ఇంకా చదువుకోవడానికి మంచి వెసులుబాటు కల్పిస్తుందని తమ ద్వారాగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీమతి తోయక జగదీశ్వర్ గారు. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ డిమాండ్ కోసం మాట్లాడే అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి అలాగే మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా గిరిజనులు సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే జీసీసీలు ఉన్నాయి, జీసీసీలకి అన్నీ కూడా అందించే విధంగా చూడాలి. ప్రతి ఒక్కటి కూడా ఏవైతే అక్కడ పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జీసీసీలకే ఇచ్చే విధంగా చేయాలి అధ్యక్ష. అలాగనే ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి 544 పోస్టులు కూడా భర్తీ చేసే విధంగా తమ ద్వారా సీఎం గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గిరిజనులు కోల్పోయినటువంటి జీవో నెంబర్ 3ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఏవైతే ఐటీడీఎల్ ద్వారా అన్న నందమూరి తారక రామారావు గారు ఆశయాల మేరకు ఐటీడీఎల్ పెట్టారు అధ్యక్ష. వాటిలో ఉన్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో జీవేవికలు కూడా ఇప్పుడు ఐటీడీఎల్ ద్వారా ఇస్తే బాగుంటుందని తమ ద్వారా సీఎం గారికి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే ఏవైతే ఇప్పుడు గిరిజన ఏరియాకు సంబంధించి కమ్యూనిటీ హాల్లో అయినా సరే అలాగే రచ్చబండలు కూడా ఇస్తే గిరిజనులకి అక్కడ కూర్చుని మాట్లాడుకునే విధంగా ఉంటుంది అధ్యక్ష. అలాగే తాగునీటి సమస్యలు కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ తీరుతున్నాయి అధ్యక్ష. డోలీ రోడ్లు ఇవన్నీ కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు అంటే అటవీ హక్కులు చట్టం కోసం అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పీసా చట్టం కోసం భూ బదలాయింపు ఎల్టీఆర్ కోసం ప్రత్యేకంగా వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారుల ద్వారా శిక్షణ ఇచ్చే విధంగా చేయాలని తమ ద్వారా సీఎం గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఏవైతే ఉన్నాయో పీవీటీజీలు గ్రామాలన్నిటికి కూడా ఏ విధంగా ఇస్తున్నారో అలాగే ఎస్టీ కొండదొరలకు కానీ జాతకదొరలకు కానీ అదేవిధంగా ఇవ్వాలని తమ ద్వారా సీఎం గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు వెనుకబడిన తరగతుల సంక్షేమం